అంటే మండే టెస్ట్ గురించి మాట్లాడారు మీరు ఇందాక. ఒక సినిమా 3 రోజులు ఆడడమే చాలా ఎక్కువ ఈ రోజుల్లో. శుక్రవారం జనం వస్తారు, శనివారం నిలబడింది, ఆదివారం కూడా ఇంకా జనాలున్నారు థియేటర్‌లో అంటే అదే చాలా పెద్ద అచీవ్‌మెంట్ అయిపోయింది. సోమవారం మండే టెస్ట్ అన్నది పాస్ అవ్వడం చాలా చాలా కష్టమైపోతుంది. పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలు కూడా అవును. మండే టెస్ట్ కొలాప్స్ అన్నమాట. అందుకనే సినిమా నేను ఈ క్రెడిబిలిటీ సినిమాకి వర్ధిస్తున్నా అంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక ఫేవరెట్ పర్సన్, అంటే ఫేవరెట్ కాదు, బట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ఒకడు ఉన్నారు. వైజాగ్ జగదాంబ థియేటర్ మేనేజర్ ఆయన. రైట్. ఆ! అలాంటి వాళ్ళకి తెలుస్తాయి పల్స్ ఏంటనేది. సో అతను అతను ఈసారి ఫస్ట్ ఫోన్ చేయగానే, ఏంటండి మా థియేటర్కి ఇవ్వలేదు వైజాగ్ అని ఒక చిన్న అంటూ, కంగారు లేదండి 4 వీక్స్ ఫిలిం అంటే అప్పుడు ఫోన్ పెట్టి కప్ అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అతను నాకు ఎప్పుడు అతనిచ్చే గ్రౌండ్ రిపోర్ట్ ఎవరు ఎవరెవరు? అవును. సో దట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే వేరే సినిమానే కాకుండా, ఇన్స్టాగ్రామే కాకుండా, ఓటీటీలే కాకుండా ఇవన్నీ తట్టుకోవాలి కదా థియేటర్ సినిమాకి. మొత్తం సమ్మర్ సీజన్ ఆడుకుంటే ఐపీఎల్ అని ఇంకోటి వచ్చింది. సో ఇవన్నిటిని దాటుకుని నిలబడటం బై గాడ్స్ గ్రేస్ ఐమ్ వెరీ హ్యాపీ. ఇదివరకు సినిమా వచ్చి మంచి టాక్ వస్తే ఫస్ట్ షోకి జనం పికప్ అవుతారు, సెకండ్ షోకి హౌస్ఫుల్స్ అవుతాయి అవును. అన్న ధైర్యం ఉండేది కదా. కానీ ఐపీఎల్ ఆ ధైర్యాన్ని కూడా మింగేస్తుంటున్నా. అవును. అండ్ యునో ఐ ఫీల్ మనకి ఎప్పుడు 3 సీజన్లు ఉండేది. అవును. సంక్రాంతి సీజన్ ఒకటి, సమ్మర్. సమ్మరు, దసరా ఇవి రెండింటికన్నా కొంచెం తక్కువ ఇన్ఫాక్ట్. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే సంక్రాంతి దసరా వేరే సీజన్ లేకుండా పోయింది ఐపీఎల్ వల్ల. అవును. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ థింక్ ఇవాళతోటి విల్ బి అట్ 53, 54, 55 వాట్ ఎవర్ క్రోర్స్ గ్రాస్. అది గాడ్స్ గ్రేస్ అనుకుంటున్నాను, జనాల గ్రేస్ అనుకుంటున్నాను, ప్రజల గ్రేస్ అనుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. మీరు ఇందాక సీజన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు సమ్మర్, దసరా, సంక్రాంతి ఈ 3 సీజన్లు ఉండేవి. 3 పంచుకునేవి సినిమాలన్నీ. అవును. పెద్ద సినిమాలన్నీ ఒక లాట్ ఉండేది. సంక్రాంతికి కొన్ని వచ్చాయి. 1 year 2013 అనుకుంటా, సమ్మర్ ప్రతి వారానికి ఒక పెద్ద సినిమా ఉంది, అవును. అవును. ప్రతి శుక్రవారానికి. అవును. అంత హాట్ సీజన్ సమ్మర్. కానీ ఈ మధ్యకాలంలో 4-5 ఏళ్ళుగా చూస్తే సమ్మర్లో సినిమా కనిపించట్లేదు. అందరూ సంక్రాంతికి కొట్టుకుంటున్నారు, సమ్మర్ వదిలేస్తున్నారు. మరి ఇలాంటి సీజన్ యూటిలైజ్ చేసుకోకపోవడం ఇండస్ట్రీ కూడా ఇబ్బందే కదా. యూటిలైజ్ చేసుకోపోవడం లేదండి. ది ఐపీఎల్ ఇస్ హ్యూజ్ కల్చరల్ ఫినామినన్ అయితే. ఎలా అయిపోయిందంటే జనాలకి ఏది నడుస్తున్నా ఐపీఎల్ అక్కడ నడుస్తుంటుంది. సో యూ విల్ సీ, ఇప్పుడు మ్యాట్నీకి సడన్గా ₹1,00,000 కలెక్షన్ వచ్చిందంటే, మ్యాట్నీకి ₹1,00,000 మీకు లెక్క ఏంటంటే, మార్నింగ్ షోకి 50,000 వచ్చి మ్యాట్నీకి 75,000, లేదా మార్నింగ్ షోకి 70,000 వచ్చి మ్యాట్నీకి ₹1,00,000 కలెక్షన్ వచ్చిందంటే, మీకు ఫస్ట్ షో 1,50,000, 1,50,000 ఉండాలి. ఫస్ట్ షో మీకు 60 పడుతుంది. ఎలా అవుతుంది అది? బికాజ్ ఐపీఎల్. సో చాలామంది సంక్రాంతికి పుష్ చేయడం మొదలెట్టారు. సమ్మర్కి రావాల్సిన సినిమాలని సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. మేము అందుకని ఉగాదిని టార్గెట్ చేసాం. March 19 అక్కడ వెళ్ళి దురందర పడి. సురేంద్ర పడింది. అవును.